కొన్ని అమూల్యమైన సత్యాలు తేటగా మనం విందాం. ప్రతి ఒక్కరు కూడా దైవ లేఖనాలను తెరచి చూడాల్సిందిగా ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 10 నుండి 18 వచనాలు చదువుకుందాం. 9వ అధ్యాయం 10 నుండి 18 వచనాలు. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అన్నయ్య అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచి చూచి ఉన్నాడని చెప్పాను. అంతటా అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళు, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపును నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా లేఖనాలలో నుండి ప్రభు మనతో మాట్లాడునట్లు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడవైన మా దేవా, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, వేల్పులలో గనుడా, మీ గణనామానికి స్తోత్రం. మీ కృపను బట్టి చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టముగా మీరే మాట్లాడి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచూ ఉన్నాం. సమస్త విషయాల్లో సహాయము చేసి మహిమ పొందుతారని వేడుకుంటూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో 10 నుండి 18 వచనాల్లో వ్రాయబడిన సత్యం అననీయ పౌలును ఆదరించుట. అననీయ పౌలును ఆదరించుటను గూర్చిన విషయాలు స్పష్టంగా మనము చూడవచ్చు. నిజమే, ఎంతో చక్కగా ఆయన ఆదరించిన వాడుగా. దమస్కు మార్గములో సౌలును దర్శించిన ప్రభు సౌలును ఆదరించుటకు అననీయాను సిద్ధపరచెను. అననీయాను సిద్ధపరచెను. నిజమే, 10-11 వచనాలలో మనము చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం తేటగా ఉంది. అననీయ అనే ఆయన అక్కడ కనబడుతున్నాడు. ఆయన దేవునికి శిష్యుడు అని కూడా మనం చూస్తున్నాం. ఇతడు ధర్మశాస్త్రము చొప్పున
భక్తిపరుడు, ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు. అంతేకాదు, యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. అననీయ అనగా దేవుని కృప అని అర్థం. అననీయ అనే మాటకు దేవుని కృప అని అర్థం. అలాగైతే ప్రియులారా, దేవుని కృప అనబడిన ఇతడు ధర్మశాస్త్ర ప్రకారంగా భక్తిపరుడుగాను, యూదులందరి చేత మంచి పేరు పొందినవాడుగాను, ప్రభువు అననీయాను పిలిచి, నీవు వెళ్ళి యూదావాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము, అతడు ప్రార్థన చేయుచున్నాడు అని చెప్పాను. అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు ప్రార్థన చేయుచున్నాడని దేవుడే సాక్ష్యమిచ్చుచూ ఉన్నాడు కదా. దేవుడే సాక్ష్యమిచ్చాడు. ఇప్పుడు అననీయ అను మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాడు. 12:12లో తార్సు అనేది ఇప్పుడు టర్కీ దేశములో ఉన్న ఒక పట్టణం. అది సౌలు సొంత పట్టణం. అది సొంత పట్టణం. అది సొంత పట్టణం. 11:25 ప్రభు తనకు ప్రత్యక్షమైనప్పటి నుండి కూడా సౌలు ప్రార్థన చేయుచూ ఉన్నాడు. సౌలు ప్రార్థన చేయుచూ ఉన్నట్లు చూస్తాం. అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 దినములు ఉపవాసముండి ప్రార్థన చేయుచూ ఉన్నాడు అనడానికి మనం చూస్తున్నాం. 3 దినములు ఉపవాసముండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన తన జీవితాంతం కొనసాగించినట్లుగా చూడగలం. అతడు చేసిన ప్రార్థన తన జీవితాంతం కొనసాగించడానికి కారణమైనది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పచ్చు. 16వ అధ్యాయం 25వ వచనం, అపోస్తల కార్యాలు 16:25లో, 20వ అధ్యాయం 30లో, 20వ అధ్యాయం 30. ప్రభునందు ప్రియులారా, 16వ అధ్యాయం 25వ వచనం, 20వ అధ్యాయం 30వ వచనం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. 9 నుండి 12 వచనాలు. అలాగే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తన జీవిత కాలమంతా చేసిన
సేవకు తన ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో దైవ లేఖనాలలో మనము చూడవచ్చు. సౌలు దగ్గరకు వచ్చిన అననీయ ఒక సామాన్య విశ్వాసియే గాని మంచి పేరు కలిగిన వాడు, భక్తిపరుడు. సౌలు యెరూషలేములో పరిశుద్ధులకు ఎంత కీడు చేసి ఉన్నాడో, దమస్కులో ఉన్న వారిని శిష్యులను బంధించుటకు అధికార పత్రం పొంది ఉన్నాడని కూడా విని ఉన్నాడు. ఎవరు? అననీయ. 13-14 వచనాలలో. అందుకే సౌలు దగ్గరకు వెళ్ళుటకు అననీయ భయపడుచు ఉన్నాడు. సౌలు దగ్గరకు వెళ్ళుటకు అననీయ భయపడుచున్నాడు. ఆ సంగతి అననీయాకు తెలిసి ఉండి ఆయన కొంత భయపడినట్లుగా మనము చూస్తాం. అందుకే ఈ మనుషుడు నీ ప్రజలకు ఎంతో కీడు చేశాడు అనే మాట ఆయనకు తెలిసి ఆ మాట దేవునితో మాట్లాడుచున్నాడు. అందుకే సౌలు దగ్గరకు వెళ్ళుటకు అననీయ భయపడుచున్నాడు. సౌలు దగ్గరకు వెళ్ళడానికి అననీయ భయపడుచు ఉన్నాడు. 21వ వచనములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ నాశనము చేసిన వాడు ఇతడే కాడా అనే మాట చూస్తున్నాం. నాశనము చేసిన వాడు ఇతడే కాడా? అయితే అననీయతో దేవుడు ఏమని చెప్పాడంటే, ప్రభు నీవు వెళ్ళుము. 15వ వచనం, అన్యుల ఎదుటను రాజుల ఎదుటను అన్యుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు నేనేర్పరచిన సాధనం అని చెప్పాడు. నేనేర్పరచిన సాధనం. నిజమే, దేవుడు ఏర్పరచిన సాధనం. ఎక్కడెక్కడ వాడబడాలని 3 స్థలాలు. 1 అన్యుల ఎదుట, 2 రాజుల ఎదుట, 3 ఇశ్రాయేలీల ఎదుట వాడబడాలని ప్రభు ఆయన్ని ఎన్నుకున్నాడని అననీయతో చెప్పాడు. ప్రభు సౌలును ఎక్కడ వాడనయున్నాడో అదంతా ఈ 15వ వచనంలో చాలా క్లుప్తంగా చెప్పి ఉన్నాడు. అన్యజనులకు అపోస్తలుడకుటకు ఆయన నియమింపబడి పనిచేసి ఉన్నాడు కదా, పనిచేసి ఉన్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, 15వ అధ్యాయం 26వ వచనం, గలతీ పత్రిక 2:2, అలాగే 7-9 వచనాలు. గలతీ పత్రిక 2:2, 7-9 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5-11 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5-11 వచనాలు. కొలసై పత్రిక 1:25, అన్యుల ఎదుట దేవుడు ఎలాగున ఆయనను బలపరచి ఉపయోగించాడో చెప్పాడు. అతడు రాజుల ఎదుట కూడా నిలిచి సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడ? రాజుల ఎదుట. 26వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, అలాగే 32వ వచనం. 26వ అధ్యాయం
మొదటి వచనం, రెండవ వచనం, 32వ వచనం. ప్రభువు ప్రత్యేకముగా పిలిచి సేవలో వాడుకున్నాడు. ప్రభు ప్రత్యేకంగా పిలిచి సేవలో పౌలును వాడుకున్నాడు. ప్రత్యేకపరచి వాడుకున్నట్లు మనము 13వ అధ్యాయం 2 నుండి 4 వచనాల అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు, అలాగునని గలతీ పత్రిక 1:15. అదేవిధంగా తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2:20-21. అతడు అనుభవించిన శ్రమలు అనేకములు. 16వ వచనంలో మనం చూస్తాం, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాడు. చూడండి ఎంత శ్రమలు పెట్టాడో. ఇప్పుడు అంతకంటే ఎక్కువ శ్రమలు దేవుని కొరకు పడాలని దేవుడు ఏర్పరచుకొనిన సాధనం. అవును ప్రియులారా, పౌలు అనుభవించిన శ్రమలు అనేకం. ప్రభు చిత్తానుసారముగా శ్రమలు కలుగుచున్నవని పౌలు సంతోషముగా శ్రమలు అనుభవించాడండి. ప్రభువు సెలవు చేత ప్రభు చిత్తానుసారంగా శ్రమలు కలుగుచున్నవని పౌలు సంతోషముగా అనుభవించాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:12. కొలసై 1:24. కొలసై 1:24. శ్రమలు అనుభవించిన వారికి మహిమ కలుగునని ఆ గుర్తు ఎరిగిన వాడుగా ఉన్నాడు. శ్రమల కలుగుట వలన రేపు మహిమ ఉంది అని ఎరిగిన వాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. అలాగే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంటిలో ప్రవేశించెను అని చూస్తాం. సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు పొందిన పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడు అని చెప్పాడు. 17వ వచనంలో కదా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడు అని చెప్పాడు. ప్రియులారా గమనించాలి, నన్ను పంపాడు అని చెప్పాడు. 22వ అధ్యాయం 12 నుండి 14 వచనాలలో కూడా మనం ఆ సాక్ష్యాన్ని వింటాం. 22, 12 నుండి 14 వచనాలు. 12 నుండి 14. సౌలు ప్రభు ప్రత్యక్షమైనప్పుడే హృదయం పూర్తిగా మారిపోయిందండి. ప్రభు చిత్తము నెరవేర్చుటకు ఉపయోగించుకున్నాడు. 3 దినములు ఉపవాసముండి లోతుగా మారు మనసు పొంది ప్రార్థించాడు. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాటను బట్టి
అననీయ వచ్చి నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపెను అని చెప్పడమే కాకుండా ఆయన చేతులు కూడా ఉంచాడు అని అక్కడ చదువుతున్నాం. ఈ ఒక్క చోటని సామాన్యమైన శిష్యుడు వచ్చి చేతులుంచుట, ఆత్మతో నింపబడుట చూచుచున్నాము. ఈ ఒక్క చోటే సామాన్యమైన శిష్యుడు వచ్చి చేతులుంచుట వలన ఆత్మతో నింపబడినట్లుగా చూస్తాం. రక్షింపబడగానే పౌలు ఆత్మతో నింపబడవలనని ప్రభు కోరినట్టు దీనిలో స్పష్టమగుచూ ఉన్నది. అవును, 2:4 చూచినట్లు వారు క్షణములో ఆత్మ బాప్తిస్మముతో కూడా ఆత్మ నింపుదల ప్రసాదించి హర్షించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడినట్లు ఆత్మ నింపుదలతో వారు ఆనందించిన వారుగా చూస్తున్నాం. రక్షింపబడగానే పౌలు ఆత్మతో నింపబడ్డాడు. 2వ అధ్యాయం 4వ వచనంలో చూచినట్లు వారు క్షణములో ఆత్మ బాప్తిస్మముతో కూడా నింపుదల ప్రసాదింపబడి వారు ఆనందించారు, హర్షించారు. అలాగే అనేకుల అనుభవములో జరగలేదు. ప్రారంభములో జరిగినట్లుగా జరగలేదు. క్రీస్తును నమ్మి ఆత్మను పొందిన తోడనే చేయవలసినట్టుగా విధేయులు కాక నానా తిప్పలు పడిన పిదపని దీర్ఘకాలానికి ఆత్మ నింపుదల వెదకి సంపాదించుదురు. ఇది దేవుని చిత్తము కాదు. సౌలు వలె ప్రతి విశ్వాసి ఆరంభములోని పరిశుద్ధాత్మతో నింపబడుట యుక్తమైనది. 13వ అధ్యాయం 52వ వచనం. అప్పుడే అతని కన్నుల వెంట పొరల వంటి విరాలగా, అతని కన్నుల వెంబడి పొరల వంటి విరాలగా దృష్టి పొంది బాప్తిస్మము పొందినట్లుగా 18వ వచనంలో చూస్తాం. ఆ మాట 22వ అధ్యాయం 13 మరియు 16 వచనాలలో చూస్తాం. 22వ అధ్యాయం 13 మరియు 16. ఆత్మతో నింపబడిన తరువాత నీటి బాప్తిస్మము పొందెను. ఆత్మతో నింపబడిన తరువాత నీటి బాప్తిస్మము పొందాడు. బాప్తిస్మము పొందితే నింపబడతారనేది కాదు బైబిల్ చెప్పేది. ప్రార్థన చేయువారు ఆత్మతో నింపబడినట్లు 4:31 మనం చూస్తాం. ప్రార్థన చేస్తే వారు ఆత్మతో నింపబడతారు. అలాగైతే ప్రభు దర్శించినప్పుడు పౌలు మారు మనసును పొందాడు, ఆత్మ చేత నింపబడ్డాడు. అననీయ వచ్చి ప్రార్థన చేయగా అతడు కూడా ప్రార్థన చేసిన వాడుగా చూస్తాం. ఆ తరువాత అతని కన్నులు తెరవబడ్డాయి. అతడు బాప్తిస్మము తీసుకున్నట్లుగా చూస్తాం. అలాగే కొర్నేలి ఇంటి వారు వాక్యం వినుచుండగానే విశ్వసించారు కదా, ఆత్మను పొందితిరి, తరువాత బాప్తిస్మము పొందితిరి. కొర్నేలి ఇంటి వారు కూడా వాక్యం విన్నప్పుడు విశ్వసించారు కదా, ఆత్మను పొందిన తర్వాత వారు బాప్తిస్మము పొందారు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 43 నుండి 48 వచనాలు. అయితే సమరయులు
బాప్తిస్మము పొందిన తరువాత చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మను పొందితిరి అని 8వ అధ్యాయం 14 నుండి 17 వచనాల్లో మనం చూస్తాం. సమరయులు బాప్తిస్మము పొందుట ద్వారా చేతులుంచుట వలన బాప్తిస్మము పొందిరి, పరిశుద్ధాత్మను పొందిరి. 8వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. 8వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. యోహాను శిష్యులకు కూడా పౌలు క్రీస్తును గురించి తేటగా వివరించగా, బాప్తిస్మము పొందిన తరువాత పౌలు చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మను పొందితిరి. 19వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. యోహాను శిష్యులు కూడా పౌలు క్రీస్తును గురించి తేటగా వివరించగా, బాప్తిస్మము పొందిన తరువాత పౌలు చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మను పొందిరి. 19వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఇవన్నీ ఎరిగిన పౌలు తరువాత తన వ్రాతలలో ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మను పొందుతారని మనము చూస్తున్నాం. దైవ లేఖనంలో విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారాని పరిశుద్ధాత్మను పొందుతారు అనే విషయాన్ని మనం ఈ భాగంలో చూస్తాం. పౌలు తన వ్రాతలలో తరువాత తన వ్రాతలలో అపోస్తలులు గాని ఇంకా ఎవరైనా గాని చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మను పొందుదురని ఎక్కడా చెప్పలేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే పరిశుద్ధాత్మను పొందుతారని రాశాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అలాగే 13వ వచనం, 26వ వచనం, 26వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, 1:13. రక్షింపబడుటలో పరిశుద్ధాత్మ కార్యము ఇమిడి ఉందని వ్రాశాడు. మీరును రక్షణ సువార్తను విని అనగా సత్యమును గూర్చిన సువార్త విని క్రీస్తు యేసునందు విశ్వాసముంచి విశ్వాసము ద్వారా ఆత్మచేత ముద్రించబడితిరి అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. కాబట్టి రక్షింపబడుటలో పరిశుద్ధాత్మ కార్యం ఇమిడి ఉన్నట్లుగా మనము చూస్తాం. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు. పరిశుద్ధాత్మ ద్వారా కడుగబడి అనే మాట చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా కడుగబడి. అలాగే తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక
రెండవ అధ్యాయం 13, 14 వచనాలు. తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం 13, 14 వచనాలు. ఆదిలోనే ఆయన ఏర్పాటు చేసుకుని ఆత్మ ద్వారా ఆయన రక్షించాడు. తీతుపత్రిక 3వ అధ్యాయం 4, 6. తీతుపత్రిక 3వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ఆత్మ సంబంధమైన స్నానము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. అక్కడ చాలా చక్కని మాట, ఆయన విశేష కనికరమును చొప్పున రక్షించబడ్డారు అనే మాట. ఇక పేతురు రాసిన మొదటి పత్రిక 1:1 ఆత్మ ప్రోక్షణ. పేతురు రాసిన మొదటి పత్రిక 1:1. ఆ వచనాలు మీరు చక్కగా చదివితే మనకు అర్థమయ్యే సత్యం అదే. ఆహారము పుచ్చుకొని బలపడిన సౌలును చూస్తాం. ఎందుకు ఆహారాన్ని పుచ్చుకోవలసి వచ్చిందంటే 3 దినములు ఆహారము లేక ఉండి దూర ప్రయాణం వలన అతడు చాలా బలహీనుడుగా ఉన్నాడు. అందులో ప్రయాణం ఉన్నది. దాదాపు ఎంత దూరం? 200 కిలోమీటర్ల 200 కిలోమీటర్లు. అంత దూరం ప్రయాణం చేస్తూ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్, తర్వాత 3 దినాలు ఆహారం లేక 3 దినాలు ఆహారం లేకపోయినా ఆత్మ సంబంధమైన కార్యములలో కొనసాగుతూ సంతృప్తిగా ఉన్నాడు. తరువాత ఆహారం పుచ్చుకున్నాడు. అతడు తన జీవితాంతము వరకు కూడా శరీర రూపమునకు బలహీనుడు, ఆత్మరూపమునకు బలవంతుడు. శరీర రూపానికి అతడు బలహీనుడు, ఆత్మరూపమునకు బలవంతుడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18 వచనాలలో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18 వచనాలలో రాయబడిన మాట, కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎట్లా ఉన్నాడు? బాహ్య పురుషుడు కృషించుచున్నాను అన్నాడు. శరీర రూపమునకు బలహీనుడు, ఎందుకంటే బాహ్య పురుషుడు కృషించిపోతా ఉన్నాడు అనే మాట చెప్పాడు. అవును ప్రియులారా, తన అనుభవములు ఈ మాట మనము గమనించాల్సిన మాట. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. 10:10. అతని పత్రికలు ఘనమైనవియు బలీనమైనవియునై ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. అతడు శరీర రూపమునకు బలహీనుడు. శరీర రూపానికి బలహీనుడు. ఈవేళ శరీరం బలంగా, ఎత్తుగా, లావుగా, చక్కగా, అందంగా, సొగసుగా, సౌందర్యంగా ఉంటే అబ్బా అతని మాట ఎంత విలువగా ఉంటుందో. ఏదో బలహీనంగా, నీరసంగా, అగ్లీగా, అంద వికారంగా కదా ఆ మనిషి కనపడ్డాడు అనుకోండి, అతని వర్తమానాన్ని కూడా ఎవరు లక్ష్య పెట్టరు. నిజమా కాదా? అందుకే ఈవేళ మనవాళ్ళు రకరకాలుగా చాలా అందంగా తయారవుతున్నారు కదా.
సరేలేండి, నేను విమర్శ చేయడం కాదు కానీ పౌలు తన జీవితంలో బాహ్య పురుషుడు కృషించిపోయాడని ఆ భాగంలో వ్రాయబడింది. ఇక్కడ అతడు శరీర రూపమునకు బలహీనుడు అని వ్రాయబడింది. శరీర రూపానికి బలహీనుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 10 వచనాలలో 7 నుండి 10 వచనాలలో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను అన్నాడు. అది నా ఎదురు నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అతడు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం, నన్ను కప్పు నిమిత్తం నేనెప్పుడు బలహీనుడనో 10వ వచనం. అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. ఎంత మంచి వచనం అండి. ప్రియులారా, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములు, వాటిలో నేను సంతోషించుచున్నాను. ఈరోజు బాగా పాడితే వారి మీద నిందలు, బాగా ప్రార్థిస్తే నిందలు, పరిచర్య చేస్తే నిందలు, సంఘంలో ముఖ్యుడిగా ఎంచబడుతుంటే నిందలు, వాక్యం బాగా చెబితే కూడా నిందలే. వాడబడే వారిని చూసి వాడబడని వారు నిందలు. నా మీద కూడా వేసి వారు బోలెడంత మంది ఉన్నారు నిందలు. అలాగు నిందించుటను బట్టి సంతోషించి ఆనందించాడు పౌలు. ఆహా, ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా! అది ఎవరు చెప్పిన మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట అండి అది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్పలేదా? నా నిమిత్తం మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, మీ ఫలము పరలోకములో అధికమవుద్ది అని చెప్పాడు. ఆ మాటే పౌలు ఇక్కడ నెరవేర్పుకు తెచ్చుకున్నాడు. కనుక మన జీవితంలో ప్రియులారా, ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణం చేయాల్సి వచ్చినా దేవుని మీద ఆనుకొని భారం వేసుకొని ప్రతి పరిస్థితుల్లో సంతోషించి ఆనందించాలి. అది అంట. ఎవరెన్ని చెప్పినా నిజముగా ప్రేమించేవారు వాటిని నమ్మరు. ఎందుకంటే వారికి తెలుసు కొంతమంది ఉంటారు ఈజీగా నమ్మేస్తారు. నమ్మినోళ్ళు ఆ చెప్పినోళ్ళ పేరు చెప్పి అన్న ఇలాగంట కదా అని అడుగుతారా? అడగరు. అక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ 4 భుజాన్ని వేసుకుని తిరగడం, అక్కడి నుంచి అలాగ 4 భుజాన్ని వేసుకుని తిరగడం, అలా చెప్పి 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 మేము గెలిచామనుకుంటారు వాళ్ళు. మేము బాగా చెప్పాము అందరికి అనుకుంటారు. కానీ రేపు వాళ్ళకు అవమానం. ఈ నిందించబడిన వారు ఉన్నారే, వీరికి రేపు బహుమానం. అవునా కాదా?
మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు భాగమునకు కర్తలగుదురు అన్నాడు. దేవుని మాట వట్టిది కాదు ప్రియులారా. కనుక మనల్ని అవమానించేవాళ్ళు, మనల్ని నిందించేవాళ్ళు మనతో ఉండొచ్చు, మన చుట్టూ ఉండొచ్చు, మన మధ్య ఉండొచ్చు, మన పక్షంగానే ఉన్నట్టుగా ఉండొచ్చు. కానీ మన ప్రభువు అన్నీ ఎరుగును. ఆయనకి ఏముందండి మరువు? హృదయాంతరింద్రియములను ఎరిగినవాడు ఆయనగాడ. గనుక ఎవరు ఎప్పుడు మిమ్మల్ని ఏమన్నా మీరెళ్ళి అడగాల్సింది, కడగాల్సింది, లేకపోతే ఎందుకు ఇలా చేశావు అని చెప్పి మందలించాల్సిన పని కూడా అవసరం లేదనుకుంటున్నాను నేను. మీరేమంటారు? చేయాల్సిన పని ఒకటే, సంతోషించి ఆనందించ. ఏమండి చెప్పండి, ఏం చేయాల? సంతోషించి ఆనందించాలి, అంతే మనం చేయాల్సిన పని. ఆ పరిచర్య మనం చేయడం చాలా మంచిదండి. ఒకవేళ బాగా మీకు తెలిసిన వాళ్ళైతే బ్రదర్ ఇలాగా మీ గురించి అనుకుంటున్నారు ఏంటంటే అని అడిగి తెలుసుకోండి. ఒకవేళ మీకు యువతల నుంచి బాగా తెలిసిన వాళ్ళైతే, ఆ బ్రదర్ అలాగా, సరే ప్రభువే చూసుకుంటాడులేండి అని చెప్పేసి వదిలేయండి. నిజంగా పౌలు తన జీవితంలో శారీరకమైన బలహీనతలు ఉన్నప్పటికీ ప్రభువునందు ఆనందించాడు. ఆయన శరీర రూపిగా బలహీనుడని చెప్పి లేఖనంలో మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, ప్రతి విషయంలో మనము ప్రభువు మీద ఆనుకొని ప్రభువు కొరకు నమ్మకంగా జీవించడం మనం మర్చిపోకూడదు. ఆయన నామ మహిమార్థమై మన జీవితాన్ని సరిచేసుకొని ప్రభువుకెంతో మహిమ తేవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా మనలను మనము సిద్ధపరచుకొని ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం. ఎవరిననుకున్నా ఎవరేమనుకున్నా ప్రభువు మీద భారం వేద్దాం. ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ఘనుడవైన దేవా, మీ ఘననామానికి స్తోత్రం. మా జీవితంలో ఎవరేమి అనుకున్నా, ఎవరిన్ని అనుకున్నా, మీ కొరకు మేము నమ్మకంగా నిలిచి మీ నామాన్ని మహిమపరచే వారిగా మమ్మను మీరు సిద్ధపరచం. సమస్త విషయాల్లో తోడుగా ఉండండి. మా ప్రభువా, మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకోండి. ప్రతి విషయంలో మీ నామాన్ని మేము హెచ్చించగలుగునట్లుగా మమ్మను సిద్ధపరచండి. మా ప్రియ ప్రభువా, సంతోషించి ఆనందించుట మాకు నేర్పండి. ఒకవేళ అలాంటి పని మేమేనాడైనా చేయలేకపోతే దయతో క్షమించండి. మీకెంతో మహిమకరంగా జీవించుటకు మమ్మను అనుదినము సిద్ధపరచమని, తోడై ఉండి కాపాడమని కోరుచు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు